తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ గారు ఉన్నారు నాతో పాటు. ఎమ్మెల్సీ సార్ నమస్తే. నమస్తే. పిసిసి అధ్యక్షుడు వచ్చారు మీ దగ్గరికి. అవును. ఏం చర్చించారు, ఏం చేయబోతున్నారు, జూబ్లీహిల్స్ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పటి చర్చ మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యం. ఎన్నికల సందర్భంగా గతంలో వారు కలవటానికి వచ్చారు. గతంలో కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఎన్నికల్లో కూడా మీరు గెలుపుకు సహకరించారు. ఇప్పుడు కూడా తెలంగాణ జనసమితి మాకు మద్దతును తెలియజేసి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవటానికి సహకరించాలని కోరారు. దానికి సూత్రరీత్యా మేము అంగీకరించి ఇంకా కొన్ని విషయాలపై చర్యలు తీసుకుంటే బాగుంటుందని. ఒకటేంటంటే నిరుద్యోగులు ఇప్పటి వరకు కొన్ని పోస్టులు అయితే ఇచ్చారు, సంతోషము. కానీ ఇంకా కొన్ని పోస్టులు మీరు భర్తీ చేస్తామన్న వాటి విషయంలో ఒక క్యాలెండర్ ప్రకటిస్తే బాగుంటుందని. రెండవది ఏంటంటే ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కోరేది ప్రధానంగా గుర్తింపు, ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి. దాని విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. మూడవది ఏంటంటే మిత్రపక్షాలకు భాగస్వామ్యం పాలనలో కావాలి. ఈ మూడు విషయాల మీద కూడా వారు చాలా సానుకూలంగా స్పందించి ఈ కోడ్ ముగిసిన తర్వాత వీటికి సంబంధించిన చర్యలు ఉంటాయని హామీ ఇవ్వటం జరిగింది. చాలా కీలకం ఏంటంటే బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కూడా కొంత సీరియస్గా కలిసి పనిచేయవలసిన అవసరాన్ని గుర్తించాం. ఈ గుర్తించిన నేపథ్యంలో ఇవాళ మరి మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారికి మద్దతును తెలియజేసినాం. ఈ తర్వాత కార్యాచరణ మరి ఏది ఉండాలి, ఎట్లా ఉండాలనేది మేము ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాక వివరంగా దాన్ని ప్రకటిస్తాం. టీజేఎస్ ప్రచారం చేయబోతుందా జూబ్లీహిల్స్లో? చేస్తాం. ఇక మా కార్యాచరణ వివరాలేమో మేము ఒకసారి అనుకున్నాక మేము ప్రకటన చేస్తాం. గతంలో కూడా మిత్రపక్షమైనటువంటి టీజేఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. అంటే కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కావచ్చు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కావచ్చు. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? ఇప్పుడు మీరు పెట్టినటువంటి డిమాండ్లు ఏంటి? ఆ హామీల విషయంలోనే పరిపూర్తి చేయాలనేది ఒకటి. రెండోది కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడితో ఆగకుండా స్థానిక ఎన్నికల్లో కూడా కొంత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అని గుర్తు చేయటం జరిగింది. అదేవిధంగా నేను అన్నట్టు నిరుద్యోగ సమస్య మీద, ఉద్యమకారుల గుర్తింపు విషయంలో కొంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన విషయాన్ని కూడా దాని అవసరాన్ని కూడా మేము ఎత్తి చూపటం జరిగింది. సో కొంతమంది నిరుద్యోగులు కూడా అక్కడ నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. వేసిండ్రు, ఆల్రెడీ వేసిరు. కొంతమంది తిరుగుతున్నారు. సో ఎట్లా చూడాలి దాన్ని? ఇంకా అంటే 10 ఏళ్లలో అదే నిరసనలు, రాస్తారోకలు, ధర్నాలు చూస్తున్నాం. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇట్లాంటి ధర్నాలు ఎట్లా చూస్తారు? అంటే కొన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు వీళ్ళు కొన్ని ఆ ఉద్యోగాలు ఆ నోటిఫికేషన్ల భర్తీ పూర్తయింది. దాని తర్వాత మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి క్యాలెండర్ వీళ్ళు ప్రకటన చేశారు. కానీ ఆ క్యాలెండరు అప్పుడు ఎస్సీ వర్గీకరణతోని అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏదలుచుకున్న పోస్టులకు ఒక క్యాలెండర్ను ప్రకటిస్తే పిల్లల్లో అది కొంత ఆవేదన, ఆందోళన తగ్గుతాయి. వాళ్ళ ఉద్యోగాల కోసం తయారీల్లో ఉంటారు అనే మాట ఇవాళ మళ్ళీ ఒకసారి మేము, ఇది చాలా రోజులుగా జరుగుతున్న ప్రయత్నమే, మళ్ళీ ఒకసారి ఇవాళ గుర్తు చేస్తే నిజమే, ఇది తప్పకుండా మేము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. దీని విషయం మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారి నుంచి మాకు మాట వచ్చి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు దాటిపోతుంది. జాబ్ క్యాలెండర్ అనే హామీ ఇచ్చారు, డిఎస్సి అన్నారు, ఇవన్నీ అన్నారు. నిరుద్యోగులు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ తరపున ఏమైనా డిమాండ్స్ మీ దగ్గర చెప్తున్నారు కదా. నిరంతరం వాళ్ళతో చర్చ కొనసాగుతుంది, సంభాషణ కొనసాగుతున్నది. వాళ్ళు నిరంతరం మాకు కలిసి మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఈ విషయంలో వాళ్ళ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజెప్పటం మా బాధ్యత. మేము ఆ పని మాత్రం ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటామనే హామీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కాబట్టి అన్ని విధాలుగా ఈ విషయంపై మేము సీరియస్గానే మా కార్యాచరణ ఉంటుంది. బీజేపీ వర్షన్ ఏంటంటే ఎంఐఎం క్యాండిడేట్ నిలబడ్డారు అక్కడ, కాంగ్రెస్ క్యాండిడేట్ కాదు. బీఫామ్ ఎవరు ఇచ్చిందండి? అట్లా మాట్లాడి ఓవైసీ మనిషి నవీన్ యాదవ్ అనే చర్చ తీసుకొస్తున్నారు. చెప్పటానికి ఏముందంటే ప్రచారంలో చెప్పే అన్ని విషయాలకు సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ బీఫామ్తో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కట్టుబడి కాంగ్రెస్ పార్టీ యొక్క
ఆశయాల కోసం పనిచేయటానికి అంగీకరించి నిలబడిన అభ్యర్థి ఉన్నాడు. మరి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతాడు కదా సహజంగానే. అది 10 ఏళ్ళు అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ పనిచేసిండు. ఇప్పుడు వాళ్ళ సతీమణి కూడా మాగంటి సునీత తిరుగుతున్నది. సానుభూతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు, ఆమె ఏడ్చుకుంటూ ప్రచారంలో కొనసాగుతుంది. ఏదున్నా ఆ విషయాలు ఎన్నికలు ఏమైతాయి అనేది వేరే విషయం. ఎవరు గెలవాలి ఎందుకు గెలవాలి అన్నది ప్రధానమైన విషయం. దాని మీద దృష్టి పెట్టాలి కదా. మేము ఆలోచించుకున్నది ఇంతసేపు చర్చ జరిగింది. వీటన్నింటితో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కూడా కలిసి పనిచేయవలసిన అవసరాన్ని కూడా గుర్తించడం జరిగింది. మరి రేపు బీసీ రిజర్వేషన్ల విషయంలో బిల్లులు వచ్చినాయి. ఇంతవరకు ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ముందు పెట్టడానికి కూడా ఒక కృషి జరగాలి. అది మాకున్న లక్ష్యాల్లో ఒక ముఖ్యమైన లక్ష్యం. మరి తప్పకుండా వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము నిర్ణయం చేయవలసి ఉంటుంది కదా. వీటన్నింటి విషయంలో కార్యాచరణ ముందుకు పడటానికి ఈసారికి మద్దతు ఇద్దామని నిర్ణయం తీసుకోవటం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ హైడ్రా ఎఫెక్ట్ ఉంది, పేదోళ్ళ భూములు కూల్చిర్రు, యూరియా సమస్య వచ్చింది, ఈ రెండు కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు పబ్లిక్ జూబ్లీహిల్స్ ప్రజలకు. సో ఆ ఇబ్బంది ఏమైనా వచ్చే అవకాశం? వాళ్ళు ఏం ప్రచారం చేస్తారనేది ఒక మాట అయితే, మేము ఎట్లా చేయాలనేది మా ఆలోచనల ప్రకారం మేము చేస్తాం కదా. అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇంకా ఒకళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కాదు. ఇలా తెలంగాణ సమాజంలో భాగస్వామ్యాన్ని విస్తరించడానికి బీసీ రిజర్వేషన్లను పెంచాలి అనేది ఒక బలమైన డిమాండ్. ఆ బలమైన డిమాండ్ కోసం ఇప్పటి వరకు కలిసి కొంత దూరం సాగినాం. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? ఆ డిమాండ్ని మేము బలంగా ముందుకు తీసుకెళ్ళాలి, రిజర్వేషన్ల పెంపును సాధించాలనేది పార్టీకి ఉన్నటువంటి పట్టుదల. మరి దాని రీత్యా మేము నిర్ణయం చేయవలసి వస్తుంది. అదేవిధంగా నిరుద్యోగుల సమస్య విషయంలో ఉద్యమకారుల అంశం పైన కొంత సీరియస్గా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. దానిపైన ఒక సంభాషణ కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకున్నాము. అవి మాకు దృష్టిలో చాలా కీలకమైన అంశాలు. అదేవిధంగా మా భాగస్వామ్యం కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేసి ఈ 42% రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. చట్టబద్ధత కాలేదు, పార్లమెంట్లో గవర్నర్ దగ్గర పెండింగ్లో బిల్లు ఉంది, ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వవు, ఓన్లీ పార్టీ పరంగా మాత్రమే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఏంటి పంచాయతీ బీసీ రిజర్వేషన్ల పంచాయతీ ఏంటి? దీన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు పెద్ద ఎత్తున. పంచాయతీ కాదు, ఇది చాలా కీలకం. ఏంటంటే ప్రజాస్వామ్యానికి ఉండే ఒక కీలకమైన లక్షణం అది. అందరినీ భాగస్వామ్యం ఉండాలి, అందరికీ కూడా ఇందులో ఎన్నికల్లో పోటీ చేయటానికి గెలవటానికి అవకాశం ఉండాలి. ఆ అవకాశం ఏదో ఒక వర్గానికి పరిమితం కాకూడదు, అన్ని వర్గాలకి అవకాశం ఉండాలి. ఆ అవకాశాన్ని విస్తరించే లక్ష్యంతో రిజర్వేషన్లను పెంచుదామనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. స్వాగతించటమే కాదు, దాని అమలు కోసం మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. బిల్లు కౌన్సిల్లో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినాం. బిల్లుకు మద్దతు ఇవ్వటమే కాదు, తదనంతరం బిల్లు అమలు కోసం జరిగిన పోరాటంలో అన్ని పోరాటాల్లో కూడా మేము భాగమైనాం. ఇవాళ మాకు చాలా కీలకమైనటువంటి అంశం. ఆ డిమాండ్ సాధన కోసం మేము చేయవలసిన ప్రయత్నాన్ని ఇవాళ మేము ముందు కొనసాగించాలి. ఇది ఒక్క ఎన్నికకు సంబంధించిన విషయం కాదు. ఇన్ని కీలకమైన అంశాలపై మనం ముందుకు పోవాలంటే ఏం చేయాలన్నదే ఇవాళ చాలా కీలకం. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేస్తాం. చివరిగా చెప్పండి, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో టీజేఎస్ పాత్ర ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, మీ పాత్ర ఏంటి అసలు అక్కడ? అది మేము మళ్ళీ ఒక్కసారి మేము మాట్లాడుకోవాలి. ఎందుకంటే మేము ఇప్పటికే నిర్ణయం అయితే ప్రకటించడము, కానీ మేము ఒక్కసారి అందరం కూర్చొని పూర్తి మద్దతు ఉంటుందా అనే సగం ఉండదు, సంపూర్ణమే ఉంటుంది ఎప్పుడైనా మద్దతు ఇస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది కోదండరామ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు రావడం జరిగింది, మద్దతు కోరారు, మా పాత్ర కీలకంగా ఉండబోతుందని కోదండరామ్ గారు చెప్తున్నారు.